క్యాబేజీ ప్రాణాలకే ప్రమాదం. అదేంటి, కూరగాయల్లో మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారంగా క్యాబేజీని తీసుకుంటాం కదా, అలాంటిది క్యాబేజీ ప్రాణాలకే ప్రమాదం అని అంటున్నారు అని ఆశ్చర్యపోకండి. దీని వెనుక మీకు తెలియాల్సిన ఒక ఆసక్తికర నిజం ఉంది. మరి దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ను తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక క్యాబేజీ గురించి, లాభ నష్టాల గురించి మాట్లాడుకున్నట్లయితే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యాబేజీ మన ప్రాణాలు కూడా తీయగలదు అని అంటున్నారు వైద్య నిపుణులు. క్యాబేజీ ఆకులపై ఉండే ఒక రకమైన పురుగు టేప్ వార్మ్ గురించి మీరు వినే ఉంటారు. ఆ పురుగు భయంతోనే చాలా మంది క్యాబేజీ కొనేందుకు, తినేందుకు భయపడుతున్నారు. ఎందుకంటే ఆ పురుగు క్యాబేజీ తిన్నవారి మెదడులోకి చేరుతుంది. ఇదెలా అంటే, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవి రెండు ఒకే రకమైన జాతి మొక్కల నుంచి వస్తాయి. అయితే క్యాబేజీ ఆకులపై టేప్ వార్మ్ అనే పురుగు ఉంటుంది. ఇది మన కంటికి కనిపించినంత చిన్నగా ఉంటుంది, కానీ చాలా ప్రమాదకరమైనది. మీరు క్యాబేజీని సరిగ్గా వండకుండా పచ్చిగానే స్నాక్స్ లాగా తిన్నారంటే ఆ ఆకులపై టేప్ వార్మ్ ఉండే ప్రమాదం ఉంటుంది. ఆ పురుగు మన నోటి ద్వారా పొట్టలోకి వెళ్తుంది. అక్కడి పేగుల్లోకి వెళ్ళి టైం చూసి మెల్లగా రక్తంలోకి చేరుతుంది. రక్తంలో ఈదుకుంటూ వెళ్ళి మన మెదడు లేదా ఇతర అవయవాల్లోకి చేరుతుంది. ఇది ఒక్కసారి ఏ అవయంలోకైనా వెళ్ళిందంటే చాలు, ప్రాణాలకే ప్రమాదం. పశువుల వ్యర్థాల నుంచి ఈ పురుగు భూమిపైకి వస్తుంది. క్యాబేజీ ఆకులు తింటూ పెరుగుతుంది. వర్షపు నీటిలో ఈ పురుగు ఈదగలదు. అలా ఇది ఈదుకుంటూ ఎక్కడ కూరగాయలు ఉన్నాయో అక్కడికి వెళ్ళగలదు. ఎక్కువగా ఇది క్యాబేజీపై కనిపిస్తుంది. ఇతర కూరగాయలపైన ఉంటున్నా చాలా అరుదుగా ఉంటుంది. ఇది గాని మన మెదడులోకి వెళ్ళిందంటే బ్రెయిన్ని తినేస్తూ తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. అలాగే టేప్ వార్మ్ ద్వారా కలిగే రోగాన్ని టాన్యాసిస్ అంటారు. ఇది ఏదో ఒక శరీర భాగానికి చేరాక అక్కడ గుడ్లు పెడుతుంది. ఆ ప్రాంతంలో తీవ్ర అనారోగ్యం వస్తుంది. ఆ పురుగుల్లో ప్రధానంగా 3 రకాలున్నాయి. 1 టీనే సాగినాటా, 2 టీనే సోలియం, 3 టీనే ఏసియాటికా. ఇది కళ్ళల్లో కూడా నివాసం ఏర్పాటు చేసుకోగలదు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, మన పొట్టలో ఆహారాన్ని ఈ పురుగులు తమ ఆహారంగా మార్చుకుంటాయి. ఈ పురుగు మెదడులో చేరిన వారికి తరచూ మూర్ఛ వస్తూ ఉంటుంది. మొదట్లో ఏ లక్షణాలు కనిపించవు. క్రమంగా తలనొప్పి, అలసట, విటమిన్ల లోపం వస్తాయి. తర్వాత మూర్ఛ వస్తుంది. పురుగు మెదడులో గుడ్లు పెట్టిందంటే పరిస్థితి మరింత చేయి దాటుతుంది. బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది. మెదడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దానికి బయట నుంచి ఏదైనా వచ్చిందంటే బ్యాలెన్స్ తప్పుతుంది. ఈ పురుగు ఒక్కోటి 3.5 మీటర్ల నుంచి 25 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఒక్కోటి 30 ఏళ్ల వరకు బతికి ఉండగలదు. దీన్ని నివారించేందుకు ఈ రోజుల్లో మందులు ఉన్నాయి. మందుల వల్ల ఇది చనిపోగలదు, లేదంటే సర్జరీ చేసి దీన్ని తొలగిస్తారు. అయితే వైద్యుల సూచనలను గమనిస్తే క్యాబేజీని కూడా హాయిగా తినమంటున్నారు. అయితే దానితో సహా ఏ కూరగాయలైనా బాగా వండి మాత్రమే తినమంటున్నారు. సగం వండి స్నాక్స్లా తినాలని ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు. ఇండియాలో టేప్ వార్మ్ పురుగు కామన్గానే ఉంటుంది. ఏటా 12 లక్షల మందికి మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ పురుగు ఎక్కువ మందికి మూర్ఛ వచ్చేలా చేస్తోంది. ఇక ఇలాంటి పురుగులు, సూక్ష్మ క్రిములు 5,000కు పైగా ఉన్నాయి. ఇండియాలో 25 సంవత్సరాల కిందటే టేప్ వార్మ్ బయటపడింది. అప్పటి నుంచి ఇది దాడి చేస్తూనే ఉంది. ఈ పురుగు బ్రెయిన్లో ఉన్నవారు తలనొప్పులు, మూర్ఛ సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తున్నారు. సో ఇది మనకు చేరకూడదంటే మనం ఇంట్లోనే వంటలు చేసుకుంటూ బాగా వండుకొని తింటే మంచిది.